అలా ఇలా నవ్వరు, చాలా గట్టిగా నవ్వుతారు. ఎందుకంటే నా స్కెట్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది అంటూ వచ్చేస్తున్నాడు ధనాథన్ ధనరాజ్ along with his team. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మరి సంక్రాంతి నీకొక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటండి అది? నీ వడ్డానం అమ్మి అమ్మే నీ వడ్డానం అమ్మి అమ్మే నీకు పట్టీలు కొనిస్తానే. అయ్యో మా ఆయన బంగారం, మా ఆయన వెటకారం, మా ఆయన శృంగారం. ఈ రవ్వల నక్లెస్ అమ్మేసి అమ్మే నీకు నాకు ముక్కు పుడక కొనిస్తానే. అయ్యో ఆయన బంగారం, మా ఆయన వెటకారం, మా ఆయన శృంగారం. ఆ వడ్డానం ఇచ్చి భార్య అంటే నువ్వే ఇచ్చింది. కోడి పందేలకు వాడేస్తా మొత్తం. అబ్బో 50,000 వస్తాయి. అంతా టెన్షన్ గా ఉంది, ఏం చేయాలో ఏంటో అర్థం కాలేదు. పండగ చూస్తేనేమో దగ్గరకు వచ్చేసి, జేబులో చూస్తే చిల్లి గవ్వలేదు. రంగారావు సుబ్బరావు ఎన్ని రోజులైందిరా మనం కలిసి? చాలా రోజులైంది. మర్చిపోయి నీకు విషయం చెప్పడం. ఏంటది? అసాపురంలో నరసమ్మ లేదు, నరసమ్మ మొన్న మిస్టర్ అయితే ఫోన్ చేశా, నిన్ను అడిగినట్టు చెప్పమని. ఏమి లేదురా, కాకినాడ కనకం ఉంది కదా, ఆ అమ్మాయి 10,000 అర్జెంట్ గా కావాలి, బ్యాంకులో ఏమంది ఏసైపోయావా? చేద్దాం, అది పెద్ద లెక్కేం కాదు, 20,000 వేస్తా. కాకపోతే ఒక 50,000 అర్జెంట్ టైట్ గా ఉన్నాయిరా, ఒక 50,000 కావాలి. 50,000 నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర లేవుగా. భలేవాడివిరా, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు 2 నిమిషాల్లో 50,000 పుట్టించలేవు. అంతేనా? 50,000 ఇప్పుడు ఇచ్చావు అనుకో, నెక్స్ట్ పండుగ ఏంటి? నెక్స్ట్ పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజున 50,000కి అన్ని వడ్డీలు కలిపి 2 లక్షలు ఇస్తా. పిచ్చోడ్లా ఉన్నారు. 50,000కి 2 లక్షలు వడ్డీ వేసుకో. ఓకే మరి అయితే మరి నేను సంక్రాంతి రోజు వస్తాను. మరి నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఇవన్నీ అమ్మితే 50,000 వస్తాయి. నువ్వు నాకు 2 లక్షలు ఇస్తున్నావు. 2 లక్షలు ఇస్తా. ఓసారి గిల్లుతా. ఎందుకు? గుర్తున్నట్టుగా. నేను కూడా గిల్లుతా. అబ్బా ఎందుకు? నేను కూడా గుర్తుండడానికి. సరే మరి అయితే బాయ్. ఇచ్చాడు 2 లక్షలు ఇస్తాడు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి వచ్చిందంటే పిల్ల చెల్ల అమ్మ అక్క అబ్బో ఇల్లంతా హడావిడి హడావిడి. సంక్రాంతి అంటే మామూలు నీకోసమే. అప్పుడే సంక్రాంతి కదా, ఊరు నుంచి చెరుకు గడ్డలు వస్తే తీసుకొచ్చారనమాట. నా గురించే. ఈ రోజు మరి సంక్రాంతి. అవును. గుర్తుందిగా నీకు? ఏంటి? నన్ను చూడు. రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. అది కాదు, 2 లక్షలు ఇస్తాను కదా. చెరుగడ్లు ఎక్కడ తీసుకున్నావు? చెరుగడ్లు మా ఊరు నుంచి వచ్చాయి. అది కాదు. అవును. షర్టు కొత్తదా పండగ కుట్టించావా? కస్టమర్ ఇచ్చాడు. అది కాదు కానీ నాకు చెల్లై బాగుందిగా. చెల్లై బానే ఉంది. 2 లక్షలు. ఇప్పుడు డబ్బులు అంటే కొంచెం టైట్. ఏం టైట్ నీకు? నీకు 50,000 ఇచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? 2 లక్షలు ఇస్తానన్నావా? అది సంక్రాంతికి రమ్మన్నావా? పరువు పోతుంది. ఏ పరువు? నీకు ఎక్కడ ఉంది తొక్కల పరువు? నలుగురు ముందు పరువు తీయక. నలుగురేంటి? 40 మంది ఉన్న పరువు తీస్తా. నీకు విషయం చెప్పమంటావా? నాగబారు అబ్బాయి ఉన్నారు కదా, పరువుగా ఉంటారు. ముకుంద సూపర్ హీటర్ గా హీరోగా చేశాడు. అవును, ఆయన హీరోగా చేస్తాడు, ఇంకా చేస్తున్నాడు. అయితే నాకేంటి? ఎమ్మెల్యే రోజా గారు చాలా చక్కగా నవ్వుతూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అయితే నాకేంటి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంకో విషయం చెప్పనా? ఏంటి? రష్మి 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 లేదు. రష్మి ఉంటే ఇంకా పెళ్లి కాలే. నువ్వు ఎప్పటికీ అవుతుంది. నాకేంటి? నా డబ్బులు ఇస్తావా లేకపోతే నలుగురిని పిలిచి పలకొంటారు? ఏమంటావు? డబ్బుల గురించి చొక్కా పట్టేసుకో. పట్టుకుంటాను. డబ్బులు పక్కన ఇవ్వు. ఓ పని చేయి, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు దస్తావేజులు రాసుకుంటాం కదా, ప్రామిసరీ నోట్లు అవి తీసుకురా, డబ్బులు తీసుకెళ్ళు. మన ప్రామిసరీ నోట్లు ఎప్పుడు రాసుకున్నావు? మాట మాట సరిపోదు అనుకున్నావుగా. మాట మాట ఏంట్రా? నువ్వు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక నోటు పత్రం రాసుకుంటా, అవి తీసుకునిరా. అవి లేకుండా డబ్బులు ఎక్కడ అడుగుతావు? నాగబాబు గారు అబ్బాయి ముకుంద సినిమా రిలీజ్ అయింది చూసావా? రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రామిసరీ నోట్ ఏంద్రా? సుబ్బారావు నువ్వు అంత మాట్లాడకరా, నీకు దండం పెడతా. నేను మా ఆవిడ వడ్డానం గిడ్డానం అమ్ముకొని తెచ్చాను రా, నీకు దండం పెడతాను రా రే, ప్లీజ్ రా రే.
అప్పు తీసుకున్న వాడి దగ్గర మర్యాదగా అప్పు ఎలా అడుగుతారు? సుబ్బారావు గారు, మీకు నేను ఒక 50,000 ఇచ్చానండి. ఇచ్చావు. మీరు అన్ని వడ్డీలు కలిపి నాకు 2 లక్షలు ఇస్తానన్నారండి. ఉగాదికి రా. ఉగాదికి ఖచ్చితంగా ఉగాది రోజు ఇస్తారు. ఉగాదికి వచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకో. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, ధర్మ వడ్డీ అన్ని కలిపి 4 ఇస్తా నీకు. సరేనండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీకు మీ కుటుంబ సభ్యులకి ఓకే ఉంటా. ఇదేంటి ఎంత దెబ్బడిపోయాం? ఏమే చెప్పండి. వెళ్ళాను, మరి ఆయన ఏమో కొంచెం ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు. మరి నెక్స్ట్ ఉగాదికి ఇస్తానంటున్నాడు. అవునా? ఏమంటావు? భలేవారే, ఫ్రెండ్ కేగా ఇచ్చారు, కాస్త లేట్ అయినా ఇస్తాడులేండి. థాంక్యూ. అవును, ఆ చేయికి ఏదో అయినట్టుంది. ఏంటది? నా చేతికి ఏమైంది నాకు అర్థం కాదు. పిల్లలు ప్రేమగా చూసుకుంటా అంతే. ఉగాది వరకు ఆగుతాం, ఏం చేయగలం, మన చేతిలో ఏముంది. ఏంటి ఇలా వచ్చావేంటి ఉగాదికి? అదే ఉగాది పచ్చడి. ఏంటి చెల్లె చేసి పంపించిందా? ఏంటో చెల్లెకి నేను అంటే పిచ్చ అభిమానం. అవును, మరి ఈ రోజు ఉగాది. అవును, ఉగాది రోజు మీకు గుర్తుందా? తేనె కలిపారా? తేనె అన్ని కలిపారు. బాగుంటుంది. ఈ రోజు ఉగాది. అవును, సంక్రాంతి రోజు వచ్చాను. వచ్చావు. మీరు ఉగాదికి వస్తే నా 2 lakhs ఇస్తా అన్నారు, గుర్తుందా? ఇప్పుడు దాని కోసం వచ్చావా? ఇప్పుడు ఏమీ లేదు, బాగా టైట్ గా ఉంది. ఏంటది? బ్యాంక్ లోన్ పెట్టాను, రాగానే తీరుస్తా. బ్యాంక్ లోన్ పెట్టండి, బ్యాంక్ లోన్ పెట్టండి. నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమన్నారు? డబ్బులు తీసుకోగానే సంక్రాంతికి ఇస్తా అన్నారు. సంక్రాంతికి వస్తే మీరేమన్నారు? ఉగాదికి రమ్మన్నారు. ఉగాదికి వస్తే ఇప్పుడేంటి లోను గీన్ అంటారు? నలుగురు ముందు పరువు తీయక. నలుగురు ముందు 40 మంది ముందు పరువు తీస్తానయ్యా. డబ్బులు గురించి చొక్కా పట్టేసుకుంటాను నేను. డబ్బులు ఇప్పుడు నేను నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరో ఒకరు ప్రత్యక్ష సాక్షులు 3వ వాడు ఉంటారు కదా, మనం తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. సరే సుబ్బారావు, నువ్వు అంత మాట్లాడగలిగి దండం పెడతాను. మా ఆవిడ దగ్గర అసలే తంతుందిరా. తీసుకున్న డబ్బులు ఇచ్చేరా, నీకు దండం పెడతాను రే, ప్లీజ్ రా. ఇది అడిగే పద్ధతి ఇది. ఒక పని చెయ్యి, నువ్వు దసరాకు వచ్చి. ఏమై చెప్పండి. ఇప్పుడు వెళ్ళాను, కొంచెం ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అబ్బో, మరి దసరా రోజు 2 లక్షలు ఇస్తానంటున్నాడు. ఏమంటావు? పర్లేదండి, ఫ్రెండ్ కేగా ఇచ్చారు, లేట్ అయినా సర్దుకోవాలి. అవును, ఆ చెయ్యి కొంచెం బెనికినట్టుంది, ఏమైంది? ఏం లేదు, ఇందాక మాట్లాడుతూ ఉంటే. ఓకే, ఏం చేస్తాం, దసరా వరకు అవుతుంది. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ. డాన్స్ చేస్తున్నాడంటే డబ్బులు వచ్చినట్టు. సుబ్బారావు గారు మళ్ళీ వచ్చాడా? సుబ్బారావు గారు బాగున్నావా? బాగున్నాను. మీకోసం ఏం తెచ్చాను చూడండి, స్వీట్లు, మా ఆవిడ వండిన పులిహార అన్ని తీసుకొచ్చాను, తినండి. అన్ని తీసుకొచ్చావా? అవును. ఇంకేంటి విషయాలు? విశేషాలంటే ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. నేను కూడా మీ కుటుంబ సభ్యులకి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానయ్యా నేను. అలాగే అండి. ఇప్పుడు మీరు ఈ రోజు రమ్మన్నారు, 2 lakhs ఇస్తా అన్నారు. ఇంకా మర్చిపోలేదు వీడు. అంటే ఇప్పుడు డబ్బులు అంటే లోన్ పెట్టానయ్యా, కానీ కొంచెం లేట్ అయ్యేటట్టున్నది. ఇప్పుడు నెక్స్ట్ పండుగ ఏంటి? ఏమనుకుంటున్నావు? ఎరుపాలలో కనిపిస్తాను ఇంకటికి 50,000 ఇచ్చాను. ఏం చెప్పావు నువ్వు? సంక్రాంతికి రమ్మన్నావు, ఉగాదికి రమ్మన్నావు, తర్వాత దసరాకి రమ్మన్నావు. నాకు మా ఆవిడికి లేదు తెలుసా నీకు? ఏమనుకుంటున్నావు? డబ్బులు ఇస్తావా? వదిలి చెప్తా. నీ డబ్బులు నేను ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో, ఇక్కడే ఉంటా. నా బామ్మర్దిని తెస్తా, తెచ్చుకో. ఏం బామ్మర్దే మీ అక్క వడ్డానమ్మి రవ్వల నెక్లెస్ అమ్మి వీడికి 50,000 ఇస్తే ఆ పండగరా ఈ పండగరా అని చెప్పి ఇప్పుడు వరకు ఇవ్వట్లేదురా. మీ అక్క ఎవరు లోపల తీసుకెళ్లి చాలా ప్రేమగా చూసుకుంటుంది. ప్లీజ్ దయచేసి ఇప్పించరా రే. ఈయన తీసుకొస్తే నేను భయపడతా అనుకుంటున్నావా? వాడెవడో నీకు తెలీదు. ఈయన తీసుకొస్తే నేను భయపడతా అనుకుంటున్నావా? నువ్వు పక్కకుంటే తల్లి ఏంటి చెయ్యి లేపావంటే మర్యాద ఉండదు ఏమనుకుంటున్నావు? నీ చెయ్యి లేపరా, నా చెయ్యి లేపా. పెద్ద పెద్ద వాళ్ళకే నేనంటే ఏంటో తెలుసా? అది
పెద్ద పెద్దలు కాదురా నీలాంటి ఎందులో తెలుసుకో. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు ఏంటో? అప్పు తీసుకొని సంక్రాంతికి రా, ఉగాదికి రా, దసరాకి రా అంతే అంటారు. రిపబ్లిక్ డే రోజు కూడా అదే పండగ. పబ్లిక్ కొడుతున్నావేంటి? కొడుతున్న పోలీస్ కేసు పెడతాను ఏమనుకుంటున్నావు? పోలీస్ కేసు పెట్టావు కదా, ఇక్కడ సాక్ష్యాలు చూపిద్దే. ప్రాక్టీస్ రారా? దమ్ముంటే రండి చూసుకో. దమ్ము కాదు, ఇంకో దమ్ము కొడితే బామ్మర్దంటే ఏమనుకుంటున్నారా? నీ గాడికి వస్తారా బక్కన బక్కన బామ్మర్దికి మా అక్క నీకు పెళ్లి చేస్తే దాన్ని నడుగుంటారా అమ్మి నీకు పట్టిలు ఎత్తునట్టు అప్పించి ఇంకో పని చేసి నిన్ను గెస్ట్ అపీరెన్స్ పిలిచారు రే. పక్కన కలపాడు ఏమే కాపాడవే. ఏంట్రా నాన్న ఎప్పుడు వచ్చా? తాగావా? ఆగలే మింగిన నీ మొగడు అంతా చెప్తాడు. ఏం చెప్తాడు నువ్వు? మళ్ళా ఇంకోసారి అప్పులు చేసి కదలబడదు, నడక రాగి ఊగాలి. ఎలా ఉంది ఈ స్కెట్? నాకు బాబు సార్ బాగుంది. రాజమౌళి వాళ్ళ స్కిట్ కి మంచి ఆక్సిజన్ ఇచ్చింది. చాలా బాగుంది. నైస్. రోజా గారు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఎవరు ఏం తగ్గలేదు. చాలా బాగా చేసావు రాజమౌళి, సూపర్.